Hello everyone, welcome back to our channel. This is Satyankam Reddy. How are you all? రైట్. ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి ఒక చిన్న డౌట్ అండి. అంటే డౌట్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే నిజంగా మనకి ఇంగ్లీష్ వస్తుందా? మనం ఇంగ్లీష్ మాట్లాడగలమా అసలు? వాట్ ఆర్ ద రీజన్స్? అంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానను, లేదా నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానను, లేదా నేను ఎడ్యుకేషన్ వదిలేసి చాలా కాలం అయిందను. ఓకేనా? సో నాకు ఇంగ్లీష్ అసలు ఏమీ రాదు కదా, అసలు నేను మాట్లాడగలుగుతాను. చాలా మందికి ఉండే కామన్ డౌట్స్ అండి ఇవి. అయితే నేనేమంటానంటే ఎనీబడి కెన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్. ఎవరైనా ఏ భాష అయినా మాట్లాడొచ్చు. అయితే సరే, ఏ భాష గురించి అయినా పక్కన పెట్టండి, ఇంగ్లీష్ మాట్లాడగలమా, ఇంగ్లీష్ వస్తుందా ఈజీగా అంటే నేనేమంటానంటే కష్టం సులువు అని ఏం లేదండి. ఈజీ డిఫికల్ట్ అనేది పక్కన పెడదాం. నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాట్లాడాలని ఒక కోరిక ఉందా? సో డిజైర్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనే డిజైర్ మీకుందా? లేదా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం మీకుందా? ఈ రెండు ఉంటే డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అయితే దానికి చాలామంది ఏంటంటే ఏముంది సార్ చెప్పడం, అందరూ చెప్పేస్తారు, సో మాకు నమ్మకం కుదరట్లేదు. ఎస్, సో దానికోసమని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి. నాకు తెలుగు వచ్చు సార్, ఇంగ్లీష్ చూసి చదవగలను, చూసి రాయగలను. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటారా అంటే మాట్లాడొచ్చు. సో వీ హ్యావ్ ఎ మెథడ్. సో వీ హ్యావ్ బిన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 12 years. గత 12 సంవత్సరాల నుంచి 2014 నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. వీ హ్యావ్ ట్రైన్ మోర్ దాన్ 25,000 to 30,000 పీపుల్. సో ఇన్ని వేల మందిని మేము తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్పించి పంపించాం. సో వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్? ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నాను నేను అంటే ద రీజన్ ఈజ్ అవర్ మెథడ్. సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు తెలుగులో మనం మాట్లాడే ప్రతి దానికి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉంది. సో వెన్ వీ లెర్న్ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ డెఫినెట్లీ వీ కెన్ స్పీక్. ఎందుకని అంటే ఎప్పుడైతే మనం ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటామో బై యూజింగ్ ద స్ట్రక్చర్ మనం ఒకటి కాదు వందలు వేల సెంటెన్సెస్ ఆ స్ట్రక్చర్తో మనం ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాం మనంతట మనం. సో ఆటోమేటిక్గా మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు సెంటెన్సులు నేర్చుకున్నాం అనుకోండి, అది కష్టం. ఎందుకంటే మీరు ఎంత బాగా నేర్చుకున్నా ఆ సెంటెన్సే గుర్తుంటుంది. బట్ నేనేమంటానంటే సెంటెన్స్ కాదండి, స్ట్రక్చర్ నేర్చుకుందాం. అంటే ఇందాక చెప్పాను నేను, తెలుగులో మాట్లాడే ప్రతి సౌండ్కి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆ సౌండ్ వినపడగానే ఓకే ఈ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది అనే క్లారిటీ మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ స్ట్రక్చర్తో మీరు ఎన్ని సెంటెన్స్లైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్లోలో మాట్లాడుకోవచ్చు. సరే, మాటలు బాగానే చెప్తున్నారు, ఇది పాసిబుల్ అవుతుందా అవదా? సో చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 7 సెంటెన్సెస్ ఇచ్చాను చూడండి. కెన్ యూ రైట్? ఒకసారి ఒకవేళ లెటర్స్ చిన్నగా ఉంటే కనుక నేను చదివి వినిపిస్తాను. ఫస్ట్ ఒక పని చేయండి, టేక్ ఏ బుక్ అండ్ పెన్, ఈ 7 సెంటెన్సెస్ రాసుకోండి. ఓకేనా? నా పేరు రాజు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటండి? నా పేరు రాజు. తెలుగే కాదు, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసేయండి, మీకు ఎలా వస్తే అలా. తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్, లాస్ట్లో చూసుకుందాం. ఓకేనా? నా పేరు రాజు. ఓకే. సెకండ్ సెంటెన్స్ ఇంగ్లీష్ కూడా రాస్తున్నారు కదా. సెకండ్ సెంటెన్స్, నేను రోజు ఉదయం పూట క్లాస్కి వెళ్తాను. నేను రోజు ఉదయం పూట క్లాస్కి వెళ్తాను. దీన్ని కూడా ఇంగ్లీష్లో రాసేయాలి ఇమీడియట్గా. నేను రోజు ఉదయం పూట క్లాస్కి వెళ్తాను. మీకు ఎలా వస్తే అలా రాసేయండి ఫస్ట్. ఓకే. కానీ నిన్న ఉదయం టెంపుల్కి వెళ్ళాను. కానీ నిన్న ఉదయం నేను టెంపుల్కి వెళ్ళాను. ఓకేనా? సో దీన్ని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. కానీ నిన్న ఉదయం నేను టెంపుల్కి వెళ్ళాను. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్కి వెళ్దాం. అందుకే నిన్న సాయంత్రం క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. నిన్న ఉదయం టెంపుల్కి వెళ్ళాను కదా, అందుకే నిన్న ఉదయం పూట వెళ్తాను జనరల్గా, నేను ఉదయం టెంపుల్కి వెళ్ళాను, అందుకే నేను సాయంత్రం క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. మార్నింగ్ మిస్ అయింది కాబట్టి నిన్న సాయంత్రం నేను క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంగ్లీష్లో కూడా రాస్తున్నారు కదా, ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా, చేయండి. సో మీకు ఎలా వస్తే అలా చేయండి. అందుకే నిన్న సాయంత్రం నేను క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్, ఇంతకు ముందు సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళేవాడిని. ఇంతకుముందు నేను సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళేవాడిని. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్,
రేపటి నుంచి ఉదయం పూట గ్రౌండ్కి వెళ్ళాలి. సిక్స్త్ సెంటెన్స్ ఏంటండి? రేపటి నుంచి నేను ఉదయం పూట గ్రౌండ్కి వెళ్ళాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్. కాబట్టి రేపటి నుంచి నేను మళ్ళీ సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. రేపటి నుంచి నేను మళ్ళీ సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, సో దీస్ ఆర్ ద 7 సెంటెన్సెస్. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఈ 7 సెంటెన్సెస్ పేపర్ మీద రాసుకొని వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి మీకు ఎలా వస్తే అలా వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఓకేనా? తర్వాత మళ్ళీ వీడియో రిలీజ్ చేయండి. నేను వీటికి ఆన్సర్స్ కూడా చెప్తాను. ఓకేనా? అప్పుడు మీకు ఎన్ని కరెక్ట్ వచ్చినాయో చూసుకుందాం. ఓకే, సో అది మీరు చేయాల్సిన పని. రాసేస్తారు కదా? ఓకే, సో ఇంగ్లీష్లో కూడా రాస్తారు కదా? ఫైన్. ఇప్పుడు వీటికి ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్తాను, కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. నా పేరు రాజు, ఇది మా అందరికీ తెలుసు. మై నేమ్ ఈజ్ రాజు. మై నేమ్ ఈజ్ రాజు. సో కరెక్ట్ అయితే టిక్ పెట్టుకోండి, రాంగ్ అయితే రాంగ్ కొట్టేసుకోండి. సో దీంతో మనకు ప్రాబ్లం లేదు. ఫైన్. సెకండ్ సెంటెన్స్ నుంచి మనకు నీడ్. ఓకే, రైట్. నేను రోజు ఉదయం పూట క్లాస్కి వెళ్తాను. నేను రోజు ఉదయం పూట క్లాస్కి వెళ్తాను. దీనికి ఆన్సర్ చూసుకోండి. ఐ గో టు ద క్లాస్. ఐ గో టు ద క్లాస్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. ఐ గో టు ద క్లాస్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే, లేదా ఐ గో ఫర్ ద క్లాస్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. గో టు ద క్లాస్ అనొచ్చు, గో ఫర్ ద క్లాస్ అనొచ్చు అండి. అయితే ఇక్కడ చూడండి, ఐ గో, అక్కడ ఐ గో అనేది ఎవరైతే రాశారో వాళ్ళు కరెక్ట్ పెట్టుకోండి. రిమైనింగ్ ఆబ్జెక్ట్ అనేవి చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదండి, వాటిని నెమ్మదిగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ విషయంలో వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? ఐ గో అని పెడితే కనుక మీ సెంటెన్స్ కరెక్టే. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్కి వెళ్దాం. కానీ నిన్న ఉదయం నేను టెంపుల్కి వెళ్ళాను. కానీ నిన్న ఉదయం నేను టెంపుల్కి వెళ్ళాను. ఓకే, ఇక్కడ చూద్దాం. బట్, కానీ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? బట్. ఓకే, ప్రాబ్లం లేదు. ఐ వెంట్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే, లేదా ఎస్టర్డే మార్నింగ్ అని రాసినా పర్వాలేదు. ఐ వెంట్, ఇక్కడ ఐ వెంట్ అని ఎవరైతే రాశారో వాళ్ళు కరెక్ట్ పెట్టుకోండి, లేదా రాంగ్. ఓకేనా? ఐ వెంట్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే, లేదా ఐ వెంట్ టు ద టెంపుల్ ఎస్టర్డే మార్నింగ్. ఇక్కడ ఐ వెంట్ రాస్తే మీ సెంటెన్స్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్. అందుకే నిన్న సాయంత్రం క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే నిన్న సాయంత్రం క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఏంటి ఇంగ్లీష్లో? దట్స్ వై. ఏమంటామండి? దట్స్ వై. నిన్న సాయంత్రం నేను క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది కదా. ఐ హ్యాడ్ టు గో. ఐ హ్యాడ్ టు గో టు ద క్లాస్, లేదా ఫర్ ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే, లేదా ఎస్టర్డే ఈవినింగ్ అన్న పర్లా. ఐ హ్యాడ్ టు గో టు ద క్లాస్, లేదా ఐ హ్యాడ్ టు గో ఫర్ ద క్లాస్. ఓకే, ఐ హ్యాడ్ టు గో అని ఎవరైతే రాశారో వాళ్ళు టిక్ పెట్టుకోండి, మిగతా వాళ్ళు రాంగ్ చేసుకోండి. ఐ హ్యాడ్ టు గో టు ద క్లాస్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే, లేదా ఎస్టర్డే ఈవినింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇంతకుముందు నేను సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళేవాడిని. ఇంతకుముందు నేను సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళేవాడిని. ఇంతకు ముందు అంటే ఇంగ్లీష్లో ఎర్లియర్. ఏమంటామండి? ఎర్లియర్. ఓకే, ఎర్లియర్ నేను సాయంత్రం పూట వెళ్ళేవాడిని కదా. ఐ యూస్ టు గో. ఓకేనా? ఐ యూస్ టు గో టు ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్. ఐ యూస్ టు గో టు ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ సెంటెన్స్లో ఐ యూస్ టు గో ఏంటండి? ఐ యూస్ టు గో అని ఎవరైతే పెట్టారో సో వాళ్ళు కరెక్ట్, మిగతా వాళ్ళు రాంగ్. ఓకే, నెక్స్ట్. రేపటి నుంచి ఉదయం పూట గ్రౌండ్కి వెళ్ళాలి. రేపటి నుంచి నేను ఉదయం పూట గ్రౌండ్కి వెళ్ళాలి. ఓకే, రేపటి నుంచి ఇది లాస్ట్లో చూసుకుందాం. వెళ్ళాలి, ఐ షుడ్ గో. ఐ షుడ్ గో టు ద గ్రౌండ్. ఐ షుడ్ గో టు ద గ్రౌండ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ టుమారో. మీరు ఫ్రమ్ టుమారోతో స్టార్ట్ చేసినా పర్లేదు. ఫ్రమ్ టుమారో ఐ షుడ్ గో టు ద గ్రౌండ్ ఇన్ ద మార్నింగ్. ఐ షుడ్ గో టు ద గ్రౌండ్ ఇన్ ద మార్నింగ్. ఐ షుడ్ గో అని ఎవరైతే రాశారో కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్. కాబట్టి రేపటి నుంచి నేను మళ్ళీ సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి అంటే సో ఏమంటామండి? సో రేపటి నుంచి నేను సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళాను. ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి అంటే ఇందాక కూడా చెప్పాను. ఫ్రమ్ టుమారో ఐ వాంట్ టు గో. ఏంటండి? ఐ వాంట్ టు గో టు ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్. ఐ వాంట్ టు
go to the class in the evening. Okay, from tomorrow I want to go to the class in the evening. I want to go అని ఎవరైతే పెట్టారో వాళ్ళ సెంటెన్స్ కరెక్ట్, మిగతాదంతా రాంగ్. సో ఇప్పుడు మీరు చూసుకోండి, మీకు ఎన్ని కరెక్ట్ వచ్చినాయి, ఎన్ని రాంగ్ వచ్చినాయి. సార్ నాకు మొత్తం రాంగ్ వచ్చినాయి, లేదా నాకు సార్ ఒక 3 రైట్ వచ్చినాయి, లేదా 2 రైట్ వచ్చినాయి. ఫైన్, ఏం పర్వాలేదు. అయితే చాలా ఈజీ అండి ఇది యాక్చువల్గా. అదేంటి సార్ అంత ఈజీగా చెప్పేస్తున్నారంటే నిజంగానే ఈజీ. సో ఇప్పుడే నేను మీకు ప్రూవ్ చేస్తాను. నేను వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను. తెలుగులో మనం మాట్లాడే ప్రతి సౌండ్కి ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ నేర్చుకుంటే దాని నుంచి ఒకటి కాదండి ఇలాంటి 100 సెంటెన్స్లను మాట్లాడవచ్చు అని నేను చెప్పాను కదా. ఐ షో యూ. సో సి, ఇక్కడ నేను మీకు స్ట్రక్చర్ ఇచ్చాను. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే V1 అండి. ఓకేనా, V1. ఓకే, అంటే ఇక్కడ వర్బ్ 1 ఎందుకు యూజ్ చేస్తామంటే నేను రోజు ఒక పని చేస్తాను. V1 అంటే తెలుసు కదా, యాక్చువల్గా V మీన్స్ వర్బ్ అండి. సో V అంటే ఏంటంటే వర్బ్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చేసే ప్రతి పని ఒక యాక్షన్ కదా. సో ప్రతి పనికి ఇంగ్లీష్లో వర్బ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రావడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? కమ్. ఓకేనా, వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? గో. తినటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఈట్. తాగటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? డ్రింక్. ఆడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ప్లే. పాడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సింగ్. వండటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? కుక్. మీకు ఇవి తెలుసు కదా. నిద్రపోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? స్లీప్. నిద్ర లేవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వేకప్. ఇప్పుడు మనం చెప్పుకున్న కమ్, గో, ఈట్, డ్రింక్, ప్లే, సింగ్, కుక్, వీటిని వర్బ్స్ అంటాం. V1 దట్టు. సో అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనమాట. ఎవరైనా రావడానికి వర్బ్ ఏంటి అంటే కమ్, వెళ్ళడానికి వర్బ్ ఏంటి? గో, తినటానికి వర్బ్ ఏంటి? ఈట్, తాగటానికి వర్బ్ ఏంటి? డ్రింక్. అంటే వర్బ్స్ అడిగితే మనం ఎప్పుడు ఫస్ట్ ఫామ్స్ చెప్పాలన్నమాట. V1 చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ V2 అంటే పాస్ట్ ఫామ్. కమ్కి పాస్ట్ టెన్స్ ఏంటండి? కేమ్. అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఓకేనా. గోకి పాస్ట్ టెన్స్ వెంట్. ఈట్కి పాస్ట్ టెన్స్ ఏట్. డ్రింక్కి పాస్ట్ టెన్స్ డ్రాంక్. ప్లేకి పాస్ట్ టెన్స్ ప్లేడ్. సింగ్కి పాస్ట్ టెన్స్ ఏంటండి? సాంగ్. కుక్ కుక్డ్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్. ఇక నెక్స్ట్ V3. ఓకేనా, కమ్, కేమ్, కమ్ అండి. సో ఇవి ఎలా సార్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి, వర్బ్స్ నేర్చుకోవాలి అంటే చేసే ప్రతి పనికి ఇంగ్లీష్లో వర్బ్ ఉంటుంది. ప్రతి వర్బ్కి ఇలా 3 రూపాయలు ఉంటాయండి. మన చిన్నప్పుడు కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్, ఈట్, ఎయిట్, ఈట్ అని నేర్పించారు. ఇవి తెలుస్తాయి మ్యాక్సిమం. మరి V2, V3 ఎలా సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలండి. ఓకేనా. సో ఎందుకంటే మనకి వర్బ్ ఫామ్స్ ఎంత బాగా వస్తే మనం ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడవచ్చు. ఎందుకు సార్ అంటే వాటితోనే పని. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, అక్కడ వర్బ్స్ ఉన్నాయి కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. అయితే ఎప్పుడైనా V1 మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే నేను రోజు ఒక పని చేస్తాను అన్నప్పుడు మనం చెప్పడానికి V1 యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఇదే కదా, నేనే కదా సబ్జెక్టు. ఓకే, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ స్ట్రక్చర్ తెలుసు కదండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫస్ట్ దీంతో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే పని చేసేవాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు క్లాస్కి వస్తాను అని అంటే రోజు చేస్తాను కదా, నేను రోజు క్లాస్కి వస్తాను, ఐ కమ్. ఓకేనా, నేను రోజు గుడికి వెళ్తాను, ఐ గో. ఓకేనా, ఐ గో టు టెంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు టిఫిన్ చేస్తాను, ఐ ఈట్. నేను రోజు కాఫీ తాగుతాను, ఐ డ్రింక్. అంతే, అంత మించలేదు. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. నేను రోజు క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను రోజు పాటలు పాడతాను, ఐ సింగ్ ఎవ్రీడే. నేను రోజు వంట చేస్తాను, ఐ కుక్ ఎవ్రీడే. ఇంకేం లేదండి, ఇంక మీరు ఏం పెట్టక్కర్లా. సబ్జెక్ట్ పెట్టడం, V1 పెట్టేస్తే సెంటెన్స్ అయిపోయినట్టు. రోజు నేను ఈ పని చేస్తానంటే V1 యూస్ చేస్తే సరిపోతుంది. మీరు ఏం చేయక్కర్లా. అంటే రోజు చేస్తాను అంటే V1, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. నేను రోజు ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ, లేదా ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నేను రోజు ఎర్లీగా లేస్తాను, లేవడానికి వర్బ్ ఏంటి? V1 ఏంటి? ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. నేను రోజు జిమ్ చేస్తాను, చేయడానికి వర్బ్ ఏంటి? డూ. ఐ డూ జిమ్ ఎవ్రీడే. సింపుల్. అర్థమైందండి.
సో వెరీ ఈజీ. అంటే నేను రోజు ఒక పని చేస్తాను అంటే మనకి స్ట్రక్చర్ ఏంటండి? V1. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఇప్పుడు ఇలా ఒకటి కాదు కదా, 100, 1000 మీరు ఎన్ని వర్బ్లైనా దాంట్లో అప్లై, ఆ వర్బ్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని వర్బ్స్ కావాలంటే అన్ని వర్బ్స్ని అప్లై చేసుకోవచ్చు. అంటే నేను రోజు చేస్తాను అంటే ఓకే, V1 అనేది స్ట్రక్చరు. ఫస్ట్ సబ్జెక్ట్ని పెడతాం. సో నేను, తర్వాత రోజు తింటాను, ఐ ఈట్. నేను రోజు తాగుతాను, ఐ డ్రింక్. నేను రోజు మాట్లాడతాను, ఐ స్పీక్. నేను రోజు చదువుతాను, ఐ రీడ్. నేను రోజు రాస్తాను, ఐ రైట్. అయిపోయింది, ఇంకేముంది మరి? రైట్ అండి. సరే, ఇక్కడ చూడండి సెకండ్ స్ట్రక్చర్ V2 అంటే పాస్ట్. చెప్పాను ఇందాక మీకు, పాస్ట్లో నేను ఒక పని చేశాను, నేను ఆల్రెడీ చేసేసాను అంటాం కదా. నేను చేశాను అని చెప్పాలంటే V2 యూజ్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు వస్తాను, ఐ కమ్. కానీ నిన్న వచ్చాను, ఐ కేమ్. అంటే నిన్న వెళ్ళాను, ఐ వెంట్. నేను తిన్నాను, ఐ ఏట్ ఎస్టర్డే. నిన్న తాగాను, ఐ డ్రాంక్ ఎస్టర్డే. నిన్న ఆడాను, ఐ ప్లేడ్ ఎస్టర్డే. ఏం ఆడాను? పోనీ క్రికెట్ ఆడాను, ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఐ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఐ కేమ్ టు ద క్లాస్ ఎస్టర్డే. సో సింపుల్. అంటే V2 అంటే చేసేసాను అని చెప్పడానికి ఏం యూజ్ చేస్తా ఉంటే V2. నేను పాట పాడాను, ఐ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. నేను బిర్యానీ వండాను, ఓకేనా. సో నేను వంట చేశాను, ఐ కుక్డ్ ఎస్టర్డే. నేను బిర్యానీ వండాను, ఐ ప్రిపేర్డ్ బిర్యానీ ఎస్టర్డే. సో సింపుల్. అంటే నేను రోజు చేస్తానంటే స్ట్రక్చర్ ఏంటంటే V1. నేను ఆ పని చేశాను, మొన్న చేశాను, లాస్ట్ వీక్ చేశాను, ఒక పని చేసేసానంటే ఏం చేయాలి? V2 గుర్తుపెట్టుకుంటే అయిపోయింది, సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? నేను రోజు చేస్తాను, ఎన్ని సెంటెన్స్లు అయినా పెట్టుకోండి అక్కడ, ప్రతిదానికి V1 పెట్టుకోండి సబ్జెక్ట్ తర్వాత. నెక్స్ట్ చేసేసానంటే ఏం చేద్దాం? V2 పెట్టుకోండి, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్ట్రక్చర్ విల్ V1. ఫ్యూచర్లో ఒక పని చేస్తాను అంటే ఈ సెకండ్ తర్వాత అంతా ఫ్యూచర్ కదా. నేను ఫ్యూచర్లో ఒక పని చేస్తాను, విల్ V1. మళ్ళీ V1 లాంటి ఇవే పెట్టాలి. నేను రేపు క్లాస్కి వస్తాను, ఐ విల్ V1 కదా. కమ్, ఐ విల్ కమ్ టు ద క్లాస్ టుమారో. నేను రేపు గుడికి వెళ్తాను, ఐ విల్ గో టు ద టెంపుల్ టుమారో. నేను రేపు బిర్యానీ తింటాను, ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. నేను రేపు కాఫీ తాగుతాను, ఐ విల్ డ్రింక్ కాఫీ టుమారో. ఐ విల్ డ్రింక్ కాఫీ టుమారో. రేపు నేను క్రికెట్ ఆడతాను, ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. సింపుల్ అండి. రోజు చేస్తానంటే స్ట్రక్చర్ ఏంటి? V1. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చేశానంటే స్ట్రక్చర్ ఏంటంటే V2. నేను రేపు ఆ పని చేస్తానంటే స్ట్రక్చర్ ఏంటి? విల్ V1. నెక్స్ట్ స్ట్రక్చర్ కెన్ V1. అంటే నేను ఒక పని చేయగలను, నేను తినగలను, నేను తాగగలను, నేను చదవగలను, నేను మాట్లాడగలను, నేను రాయగలను, నేను అడగగలను, నేను చెప్పగలను. అన్ని చూడండి సేమ్ ఒకటే సౌండ్. ఈ సౌండ్స్ మారవండి, వర్బ్ మారుతుంది అంతే. గలను, ఈ గలను అనే సౌండ్ వచ్చిందా? కెన్ V1 స్ట్రక్చర్. కెన్ V1లో పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్. నేను రాగలను, చెప్పాలి నాతో పాటు మీరు కూడా, ఐ కెన్ కమ్. నేను వెళ్ళగలను, ఐ కెన్ గో. నేను తినగలను, ఐ కెన్ ఈట్. నేను రాయగలను, ఐ కెన్ రైట్. నేను మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్, ఓకేనా. నేను ఇవ్వగలను, ఐ కెన్ గివ్. నేను ఆడగలను, ఐ కెన్ ప్లే. నేను పాడగలను, ఐ కెన్ సింగ్. సో సింపుల్ అండి. అంటే నేను ఒక పని చెయ్యగలను, ఆ గలను అనే స్ట్రక్చర్ వచ్చిందా? కెన్ V1. సో చెప్పానుగా, ఒకటి కాదు 1000. మీకు నచ్చిన వర్బ్ అప్లై చేసుకోండి, సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేసుకోండి, ఫినిష్డ్. నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. యూస్ టు V1 అంటే ఒకప్పుడు నేను చేసేవాడిని, తినేవాడిని, తాగేవాడిని. అంటే ఒకప్పుడు నాకు అలవాటు ఉండేది, ఇప్పుడు మానేసాం. అలాంటి వాటి అన్నిటికీ యూస్ టు అండి, ఓకేనా. నేను ఒకప్పుడు బుక్స్ చదివేవాడిని, V1. సో ఐ యూస్ టు చదివేవాడిని కదా, రీడ్. నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఐ యూస్ టు ప్లే. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని, ఐ యూస్ టు సింగ్. నేను ఒకప్పుడు వంట చేసేవాడిని, ఐ యూస్ టు కుక్. ఒకప్పుడు నేను రోజు క్లాస్కి వచ్చేవాడిని, ఐ యూస్ టు కమ్. ఒకప్పుడు నేను రోజు టెంపుల్కి వెళ్ళేవాడిని, ఐ యూస్ టు గో టు టెంపుల్. సింపుల్ అండి. నేను చేయగలను అంటే కెన్ V1. నేను చేసేవాడిని ఒకప్పుడు అంటే యూస్ టు V1. నెక్స్ట్ షుడ్ V1. నేను ఒక పని చెయ్యాలి, తినాలి, అడగాలి, చెప్పాలి, రావాలి, మాట్లాడాలి. వర్బ్ మారుతుందండి, సౌండ్ మారదు, ఫిక్స్. లీ అనే సౌండ్ వచ్చిందా? షుడ్ V1.
నేను వెళ్ళాలి, ఐ షుడ్ గో. నేను మాట్లాడాలి, ఐ షుడ్ స్పీక్. నేను రావాలి, ఐ షుడ్ కమ్. నేను తాగాలి, ఐ షుడ్ డ్రింక్. నేను ఆడాలి, ఐ షుడ్ ప్లే. నేను పాడాలి, ఐ షుడ్ సింగ్. నేను వంట చేయాలి, ఐ షుడ్ కుక్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. సింపుల్ అండి. సో నెక్స్ట్, హ్యాడ్ టు బి వన్. ఒక పని చేయాల్సి వచ్చింది, ఆల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, తాగాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. ఈ ఆల్సి వచ్చింది అనే సౌండ్ వచ్చిందా, అది హ్యాడ్ టు బి వన్. బ్లైండ్గా ఫిక్స్ చేసేసుకోవడమే. ఎప్పుడైతే చేయాల్సి వచ్చింది, ఓకే హ్యాడ్ టు బి వన్ వస్తుంది సార్. మీ ఇష్టం, 1000 సెంటెన్సులు రాసుకోండి. గలను ఓకే సార్. కెన్ బి వన్ వస్తుంది సార్. చేసేవాడిని ఒకప్పుడు, ఓకే ఫైన్. యూస్ టు బి వన్ వస్తుంది సార్. రోజు చేస్తాను సార్, వి వన్ సార్. ఎప్పుడైతే మీరు ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకున్నారో మీకు నచ్చిన సెంటెన్సులు మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కదండి. ఎందుకు సార్ ఇంగ్లీష్ కష్టం? ఎవరు చెప్పారు సార్? సో ఒకప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను నేర్చుకొని వచ్చాను. సో సింపుల్ మెథడ్స్ అండి. ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే, అంటే నేను చెప్పాను అందాక, సెంటెన్సులు నేర్చుకుంటే ఈరోజు 5 సెంటెన్సులు నేర్చుకుంటాం, రేపు 5, 10, ఎల్లుండి 5, 15, 20, 25, ఒక 10 రోజులు అయ్యేసరికి 50, ఒకటి కూడా గుర్తుండదు. కానీ స్ట్రక్చర్ నేర్చుకుంటే నాకు నచ్చిన సెంటెన్స్ని నేనే నా ఓన్గా హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాను, మాట్లాడగలుగుతాను. ఇట్ యు గెట్ మై పాయింట్ నౌ? సో నెక్స్ట్, వాంట్ టు వి వన్. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, అనుకుంటున్నాను వచ్చిందా వాంట్ టు వి వన్ అండి. నేను తినాలనుకుంటున్నాను, వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఈట్. నేను తాగాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు డ్రింక్. నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు స్పీక్. నేను ఆడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ప్లే. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. సింపుల్ అండి. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఇంగ్లీష్ ఈజీ అంటున్నాను? సో మనకి స్ట్రక్చర్స్ వస్తే మనం మన ఓన్గా మనకు నచ్చిన సెంటెన్సులు మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు ఎన్ని రాంగ్స్ వచ్చినా నాకు తెలీదు. ఇప్పుడు ఇవన్నీ మీరు చేసేయగలరని నేను అంటాను కాన్ఫిడెంట్గా. చూద్దాం ఇప్పుడు మరి. ఈ నా పేరు రాజు మనకు తెలిసిన వదిలేద్దాం. ఐఎమ్ రాజు లేదా మై నేమ్ ఈజ్ రాజు. ఇక్కడ చూడండి, నేను రోజు ఉదయం పూట క్లాస్కి వెళ్తాను. రోజు వెళ్తానంటే మనం ఏమనుకున్నామండి? V1. సో అప్పుడు ఏమవుతుంది? ఐ వెళ్ళడానికి గోపు ఏంటి? గో. ఓకే, ఐ గో టు ద క్లాస్ ఎవ్రీ డే. అయిపోయింది సెంటెన్స్. కానీ నిన్న ఉదయం నేను టెంపుల్కి వెళ్ళాను, అయిపోయింది కదా. అయిపోతే మనం ఏమనుకున్నాం? V2 వాడాలనుకున్నాం. ఓకేనా? సో గోకి V2 ఏంటంటే వెంట, కాబట్టి ఐ వెంట్ టు ద క్లాస్, సారీ టెంపుల్కి వెళ్ళాను కదా, ఐ వెంట్ టు ద టెంపుల్ ఎస్టర్డే. అందుకే నేను సాయంత్రం క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆల్స్ వచ్చింది, మీకు ఎక్కడో చెప్పినట్టున్నాను. ఆల్స్ వచ్చింది, చేయాల్సి వచ్చింది. స్ట్రక్చర్ ఏంటంటే హ్యాడ్ టు వి వన్. ఐ హ్యాడ్ టు గో, ఐ హ్యాడ్ టు వి వన్ కాబట్టి గో. సో ఐ హ్యాడ్ టు గో టు ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే, లేదా ఎస్టర్డే ఈవినింగ్. ఇంతకు ముందు నేను సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళేవాడిని అంటే ఆ పని ఒకప్పుడు నేను చేసేవాడిని. అంటే ఏదో చెప్పుకున్నట్టు చూడండి ఎక్కడ ఉంది, చేసేవాడిని. యూస్ టు వి వన్. ఐ యూస్ టు గో ఇన్ ద ఈవినింగ్ వన్స్. ఐ యూస్ టు గో టు ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్ వన్స్. రేపటి నుంచి నేను ఉదయం పూట గ్రౌండ్కి వెళ్ళాలి. లీ సౌండ్ వస్తే ఏదో చెప్పాను నేను మీకు. షుడ్ వి వన్. ఐ షుడ్ గో టు గ్రౌండ్. ఐ షుడ్ గో, ఎందుకంటే షుడ్ పక్కనే ఉంది, V1 ఉంది కాబట్టి ఐ షుడ్ గో ఎక్కడికి? టు ద గ్రౌండ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ టుమారో. కాబట్టి రేపటి నుంచి నేను మళ్ళీ సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే స్ట్రక్చర్ ఏంటండి? వాంట్ టు V1. సో ఐ వాంట్ టు V1 కాబట్టి గో. మళ్ళీ ఐ వాంట్ టు గో టు ద క్లాస్ ఇప్పుడు ఈవినింగ్ టైం, కాబట్టి ఐ వాంట్ టు గో టు ద క్లాస్ ఇన్ ద ఈవినింగ్ ఫ్రమ్ టుమారో. సింపుల్. ఫస్ట్లో మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు కష్టంగా అనిపించినాయి, కానీ వన్స్ ఈ స్ట్రక్చర్స్ వస్తాయి. అందుకన్నా ఇవే కాదు కదా, ఇప్పుడు మనకు నచ్చిన వర్బ్ అప్లై చేసుకొని మనకు నచ్చిన సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి. సో మా మెథడ్ ఇంత ఈజీ. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను, 12 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. మేము చాలా రీసెర్చ్ చేసి, ఇంగ్లీష్ కాదండి తెలుగుని రీసెర్చ్ చేసాం. అంటే తెలుగు మనం ఎలా మాట్లాడుతున్నాం, అసలు తెలుగులో ఏ సౌండ్స్ వస్తున్నాయి. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే తెలుగులో మనం మాట్లాడే ప్రతి సౌండ్కి ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఉంది. ఎప్పుడైతే మనం స్ట్రక్చర్స్ నేర్చుకుంటామో హ్యాపీగా మనం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. సో మీకు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే కనుక సో మేమున్నాం, కాంటాక్ట్ అస్ అండ్ సేవ్ మై కాంటాక్ట్ నంబర్. మై నేమ్ ఇస్ సత్య అంకం రెడ్డి. 756
99922288. సో మీరు నాకు వాట్సాప్లో మీ పేరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను రెగ్యులర్గా మీకు ఇంగ్లీష్ అప్డేట్స్ పంపిస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇక్కడ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు అక్కడ తెలుస్తుంది. ఓకేనా? మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మీకు అంటే క్లాసెస్ జాయిన్ అయినా అవ్వకపోయినా, జాయిన్ అవ్వమని కాదు, సో జాయిన్ అయినా అవ్వకపోయినా, సో నా యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఓకేనా, సో నాకు వాట్సాప్లో హాయ్ పెడితే నేను మీకు రెగ్యులర్గా ఇంగ్లీష్ అప్డేట్స్ అయితే పంపిస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో ప్రాక్టీసింగ్.